స్పెషల్ టీమ్ పర్ఫార్మెన్స్ అయినా వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అయినా ఎలా ఉంటుందో మనం చూస్తూ వచ్చాం. మరి ఈ రోజు ఇంకొంచెం స్పెషల్ గా రెడీ అయ్యారట. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ టీమ్. నాతో డాన్స్ చేసావు కదా, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడే పర్ఫార్మెన్స్ నేర్పించారు కదా మాస్టర్. మాస్టర్ అక్కడ, ఇక్కడ ఆర్టిస్ట్ గుర్తించు. మిమ్మల్ని ఇక్కడ ఆర్టిస్ట్ అని ఎవరన్నారు? మేమైతే అనలేదబ్బా. నిన్నేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? చెత్త బండోడు వచ్చి నన్ను తీసుకుపోయాడు తెలుసా? ఎందుకు? నువ్వు లేని జీవితం నాకు చెత్తతో సమానం అని చెప్పాను కదా. మేడం నేనున్న చెత్తే కదా. ఆ తడి చెత్త పొడి చెత్త తెలియలేదు, సెపరేట్ చేద్దాం. జబర్దస్త్ లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఫస్ట్ టైం ఆది స్కిట్ లో నిన్ను చూడగానే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో చూస్తే నా శ్రీదేవి నువ్వే అనిపించింది. సోషల్ మీడియాలో నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా లైఫ్ లాంగ్ నిన్ను ఫాలో అయ్యేది నీ ఫాలోవర్ ని, నీ లైఫ్ లో నేను ఒక్కనే. అడుగులు పడలేని తొలిత పనలకి ఇరుగురి మొహమాటాలే దూరము పోయే. నీకే టూ మచ్ గా లేదురా. సరే మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? అదేంటి ఇంకా ఏం అవలేదు, అప్పుడే పెళ్ళేంటి? చెప్పవే. ఎక్కడికి? అమ్మో జెట్ స్పీడ్ లో ఉంటాడు. ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తున్నా. అలా చూసి చూసి నీ చూపులతో నన్ను చంపద్దు. ఇలా చేసి చేసి స్కిట్ ని నువ్వు చంపద్దు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి? చిన్నప్పుడు మా బావ తప్పిపోయాడు, మా నాన్న వాడితోనే పెళ్లి చేస్తా అంటున్నాడు. మరి నేనేం చెయ్యాలి? వాడిలా వచ్చి నన్ను పెళ్లి చేసుకో. అయితే ఓకే. నీకో ప్లాన్ చెప్పాలి. చెప్పు. నాకు డౌట్ ఉండిపోయింది అయ్యగారు. ఏంది అది? అమ్మగారు ఫస్ట్ బాబు పుట్టగానే ఫ్యామిలీ ప్యాక్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన కూడా అమ్మగారికి రెండో బాబు పుట్టింది అంటే అమ్మగారు. నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న విషయం దానికి చెప్పలా, అందుకే పిచ్చిది కనేసింది. పిచ్చాడు. ఆడెవడో తలుపు కొడుతున్నాడు, దున్నపోతాల నుంచి పోయి తలుపు తీపా. ఇంకో దున్నపోతు చెప్తుందా మాట. నేను ఇంటికి మేనల్లుణ్ణి. అయితే మేలోరా ఇప్పుడు ఎందుకు వచ్చా? ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది మ్యాటరు. ఇక్కడ దిగితే ఇంక కష్టమే. మాయా మామయ్య ఎవడు రైడు మగ్గిన మామిడికాయ ఉన్నాడు నన్ను మామయ్య అంటాడే. నేను చిన్నప్పుడు తప్పిపోయిన రాముని, చిన్నప్పుడు తప్పిపోయిన అల్లుడు నువ్వా? అవును మామయ్య. నమ్ముది కావట్లేదయ్యా. అప్పట్లో జబర్దస్త్ లో రాము నవీన్ టీమ్ లీడర్లు చేశారు. ఎవడో నన్ను లాగి అవసరం పడేశారు. అప్పుడు నేను దొర్లుతూ నేను కాలువలో కుట్టుకోపోతున్నాను మామయ్య. అప్పుడు ఒక పెద్ద బండరాయి వచ్చి నా మోకాలకి తగిలింది. అప్పుడు నేను గతమంతా మర్చిపోయాను. అర్థమవుతుంది, పైన పెంచాల్సింది కింద పెంచుతున్నావులే. సరే తర్వాత ఏమైంది? అప్పుడు ఒక పందులు వాడికి నేను దొరికాను. అంటే నువ్వు నా అల్లుడు? ఎస్ మామయ్య. నీ కూతురుని పిలిపించు మామయ్య, చాలా రోజులు చూసి. అమ్మాయి బాబు వచ్చాడు చూడు. ఐస్ ఐస్. చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఐస్ ఐస్ అనే వాళ్ళు అంకుల్ 2 రూపీస్ ఇవే ఒక ఐస్ క్రీమ్. అంకుల్ అయితే నేను నీ బావని. నిజం బావ ఎక్కడ ఉంటే రామ్ ఎక్కడున్నాడో. మామయ్య బ్లెస్ మీ మామయ్య. ఇంటికి వచ్చి పెట్టరా. నేను మేనల్లుడిని తెలుసా? నేనేమో మేకులు కొట్టుకున్నట్టున్నా, నేను మేనాలు ఉన్నారా? నా అల్లుడు బాగా డాన్స్ చేస్తాడండి. వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాడే నా అల్లుడు. ఇద్దరు బాగానే వేశారు. వీళ్ళిద్దరు తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఓకే, ముందు మీరు పోయి టిఫిన్లు కాఫీలు తాగిరా పోండి. ఈ డూప్లికేట్ గారిది బాగా ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. ఈ జ్యూస్ లో
మోషన్ టాబ్లెట్ వేసేస్తా. వాడు బాత్రూమ్ లో బిజీ ఉంటాడు, నేను ఐశ్వర్యతో బిజీ ఉంటా. అమ్మో, ఈ రొమాంటిక్ సాంగ్లు చేయాలంటే చాలా కష్టం మేడం. నువ్వు ఒక్కడివి తాగేస్తావా? నా బాడీలో నాలో సగం నువ్వు, నిన్ను వదిలిపెట్టి ఎలా తాగుతానమ్మా? డాడీ ఒప్పుకోరు. అమ్మో, మీ డాడీ చెప్పానా టేస్టీ వస్తాడు ఫైనల్ గా. ఈ రత్తాలేంటి మేడం, పాల గ్లాస్ తీసుకొని రావా అంటే జ్యూస్ తీసుకొని వచ్చింది. మీ ఇద్దరు తాగండి. ఏ రత్తాలు, నువ్వు తాగు. నువ్వు తాగు. నువ్వు తాగు. నువ్వు తాగు. సరే, నువ్వు నాకు తాగించే. ఓకే. నాకు కొంచెం ఇవే. అమ్మో, ముసలోడు వస్తాడు, ముసలోడు. ఇది ఇల్లా ఏంట్రా, నేను మొత్తం టెన్షన్ బాబా. నువ్వే కలిపి నువ్వే మర్చిపోయావా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? తలపేసాడు, అయిపోయారు ముగ్గురు. రమ్మని రమ్మని రామ చిల్లక పిలిచను ఈ వేళ. మరి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? నా కూతురు ఏంట్రా, నేను కూడా చేసుకుంటారా? చీచి, నువ్వు వద్దుగానే నీ ఆస్తి రాసిస్తావా? రాసిస్తా. ముందు సంతకం పెట్టు. బాత్రూమ్ లో పేపర్ లేదండి. పెట్టా సాక్షి సంతకం వాడితో పెట్టించు. ఇప్పుడు వెళ్ళరా, ఎక్కడికన్నా వెళ్ళు. ఎంత ప్రశాంతంగా ఉన్నావేంట్రా అంటే రోజా గారు, 5 మందికి ఈక్వల్ ప్రయారిటీతో పంచెస్ గానీ స్క్రీన్ ప్లే లో ఎవరు రాశారో గానీ రైటరు ఎక్స్ట్రాడినరీ గా రాశారు, ఎక్స్ట్రాడినరీ గా చేశారు. ఎవరు రాసింది? రాము గారి. చాలా బాగా చేశారు రాము, కీప్ ఇట్ అప్. మనో గారు, అద్భుతం, చాలా బాగుంది, అసలు సూపర్. రాఘవ్ గారు, మీరు 7 6 తెచ్చుకున్నారు. 7కి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఇంద్రధనుసులో రంగులు 7, సంగీతంలో సరిగమలు 7, ధోని జెర్సీ నంబర్ 7. 7 ఇన్ని 7లు పెట్టుకుని ఎందుకు మాగుబడి ఏడుస్తారు? ముందు స్కిట్ మంచిగా చేసాడు. ఎవరికి నన్ను ప్రోగ్రామ్ పిలిచారు కదా తెలియదు. ఈవెంట్ ఆర్గనైజరు. ఈవెంట్ ఆర్గనైజరా? నేను నాకినపాలెం గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం అండి. సార్, ఈ గ్రామం నేను నాకినపాలెం ఏంటి సార్ మరి దారుణంగా? యాక్చువల్ గా మొన్నటిదాకా అది నువ్వు నాకిన పాలమే. నువ్వు నా పరువు తీసిన తర్వాత నేను నాకిన పాలని పెట్టుకున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? సరిపోదా శనివారం గొప్పతనం చెప్పు. నవ్వుకోవడం అంటే ముందు వరుసలో ఉండేది జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ లో శుక్రవారం శనివారం 2 భాగాలు ఉన్నాయి. శుక్రవారం నాడు ద గ్రేట్ రాకెట్ రాఘవ్ గారు ఉన్నారు, అటు రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, నూకరాజు గారు ఉన్నారు. మరి శనివారం విషయానికి వెళ్తే హలో హలో, పనిచేస్తుంది. మైక్ బాగానే పనిచేస్తుంది కదా. ఇది పంచాయతీ సార్, ఇది పంచాయతీ సార్. మరి శనివారం విషయానికి వస్తే జబర్దస్త్ లో ఉన్న నటినట్లు కెవి కార్తిక్ గారు ఒకరు ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే ఎందుకు అలా మింగుతున్నాడు? నీకే కాదు నాకు ఇక్కడ. జడ్జిలు మారుతున్నారు, టీం లీడర్స్ మారుతున్నారు, కానీ రష్మి మాత్రం ఒక్కటి అలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో కొడుకులు వెళ్ళిపోతారు, ఆ. కూతుర్లు వెళ్ళిపోతారు, ఆ. ఒక ముసలావిడ మాత్రం ఆ ఇల్లును పట్టుకొని ఉంటది. ఆవిడే రష్మి.